హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే 5కే లేచామన్నమాట. ఎందుకు అనంటే ఎస్టర్డే నైట్ అయితే ఏమీ పనులైతే చేయలేదు. కొంచెం టైర్డ్ అయిపోయామని చెప్పి రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అలాగే పడుకున్నాము, బద్దకించేసాము. తెల్లారి లేచేసరికి పనులన్నీ వచ్చేసేసినాయి అనమాట. ఇంకా చిన్నోడిని అయితే చూడాలి, ఇంకా పెద్దోడిని అయితే స్కూల్కి పంపించేసేయాలి కదా. ఇంకా హడావిడి అవుతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచాము. మా తపన ఏంటి అంటే చిన్నోడు లేచేలోపే పనులన్నీ కంప్లీట్ చేసుకుందాము అని అనుకుంటాము. కానీ వాడు మాత్రం ఎమ్మటే లెగుస్తున్నాడు. వాడు లెగటం వల్ల మాకైతే పనులన్నీ కావట్లేదు. ఒకళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, ఇంకొకళ్ళేమో పని చేయాల్సి వస్తుంది. ఇద్దరం చేసేసుకున్నాము అనుకోండి త్వరగా అయిపోతుంది కదా. కానీ వాడైతే అలా చేయనివ్వట్లేదు. అందుకని చెప్పి ఇవాళ ఇంకా ఎర్లీగా అయితే లేచాము, చాలా వర్క్ అయితే ఉంది అని చెప్పేసి. ఇంకా టిఫిన్కి కూడా నైట్ నానపెట్టామన్నమాట ఇడ్లీకి. ఇంకా అది మార్నింగే వేస్తున్నాము. ఫస్ట్ లెగవంగానే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా కుక్కర్లో అయితే పప్పు అయితే వేసేసాము. సాంబార్ అయితే చేద్దాము అని అన్నారు, అందుకని చెప్పి సాంబార్ చేద్దామని కుక్కర్లో పప్పు అయితే వేసేసాను. ఈ రెండు పొయ్యిల మీద అయితే వేసేసి ఇంకా ఇంటి ముందు కూడా వర్క్ అయితే ఉంది. రాత్రి అయితే చల్లలేదు అనమాట నీళ్ళు. ఇంకా మార్నింగే ఊడ్చేసి ఇంకా చల్లేసాము నీళ్ళు అయితే. ఒక్కరోజు బద్దకించాము అని అనుకోండి, ఆ నెక్స్ట్ డే ఫుల్ పనులు వస్తాయన్నమాట. మనం ఎంత హెల్తీగా లేకపోయినా సరే మన పనులు అయితే ఆగవు. పిల్లలు ఉన్నప్పుడు అస్సలు కుదరదు మనం రెస్ట్ తీసుకుందాము అనుకున్నా కానీ. ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేసేసాము. ఇంకా చిన్నోడు వచ్చేసరికి అయితే లెగుద్దామా వద్దా అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఇంకా నేను మళ్ళీ ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. నా అదృష్టం కొద్దీ మళ్ళీ నిద్రైతే పోయాడు. ఇవి పిచ్చి మొక్కలు అయితే చూడండి, వాటికి ఫ్లవర్స్ అయితే ఎన్నైతే వచ్చినాయో, కానీ చాలా అందంగా అయితే ఉన్నాయి కదా. చీకట్లో అయితే స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. మనం పెట్టే మొక్కలు అయితే కనుక అంత బలంగా అయితే రావు. ఇవి చూడండి చుక్కల్లాగా భలే కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు మన మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మనం చేసే ప్రతి వర్క్లో మనమైతే పీస్ఫుల్గా ఉండాలి అన్నమాట. అప్పుడే కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది దేంట్లో అయినా సరే. అప్పుడే మనకి హెడేక్స్ అనేవి ఏమీ రావు అన్నమాట త్వరగా. అలా కాకుండా బర్డెన్గా ఫీల్ అయ్యాము అనుకోండి, ఖచ్చితంగా మనకి మైండ్ అయితే కనుక డిస్టర్బ్ అయిపోతుంది. ఇదైతే నేను గమనించింది అన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ సాంబారు పప్పే చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో అయితే మరీను మా దివ్యాస్ లేచిన కాడి నుంచి పప్పు వేయమ్మా, ఆకుకూర పప్పు వేయి, లేదా సాంబార్ చెయ్యి, ఇదే గోలన్నమాట. వాడికి ఆ రెండు ఉంటే చాలు, వేరే కూరగాయలు ఏమీ అవసరం లేదు. వాటితోనే రోజు పెట్టినా కూడా తినేస్తాడు అనమాట. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. కరెక్ట్గా 11 లోపు అయితే పోస్ట్ చేసేస్తాను. ఎవ్రీడే మన ఛానల్ని ఒక్కసారి చూసేయండి. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది అనమాట. మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పని అయితే కాదనమాట అస్సలు. ఇంకా నిన్న నైట్ ఏమైంది అని అంటే కొంచెం బుడ్డోడికి కోల్డ్ వచ్చింది అనమాట. అలాగే పెద్దోడిని కూడా చూడటానికి అయితే టైం సరిపోయింది. ఇంకా అమ్మకై అయితే బాగోలేదు. ఇంకా అందువల్ల ఏం వర్క్ అయితే చేయలేకపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ చేద్దాంలే అని చెప్పి చేస్తున్నామా, ఎంత పని చేసినా కానీ అవ్వట్లేదన్నమాట. ఇంకా ఇడ్లీ పిండికి అయితే వేసేసి కలిపేసేసాము ఇడ్లీ వేయటానికి కోసం. ఇంకా సాంబార్లో అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి చట్నీ అయితే చేయలేదు. ఇంకా సాంబార్ కోసం అయితే ముక్కలన్నీ ఇలాగ తిరగమాత అయితే వేసుకున్నాము. సాంబార్లో ఎక్కువ ముక్కలు ఉంటేనే ఇష్టం అనమాట మాకైతే. మీకు ఎలా నచ్చుతుందో మీరు ఒక్కసారి చెప్పేసేయండి కామెంట్స్లో అయితే.
అలాగే మీరు చేసిన ప్రాసెస్, మేము చేసిన ప్రాసెస్ సేమా కాదా అని చెప్పేసి మీరు కామెంట్లో అయితే టెక్స్ట్ చేసేయండి. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము అనమాట. ఒకవేళ మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా గుడ్‌గా ఉంటుంది. సాంబార్లో ఇలాగ టేస్ట్ రావడానికి అయితే చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సాంబార్ అయితే మనం తినేటప్పుడు దీంట్లో నంచుకోవడానికి ఏమీ లేకపోయినా ఆ ఉల్లిపాయ అయినా నంచుకొని అయితే తినొచ్చు అనమాట. ఇలా ఉడకబెట్టుకొని మెదిపిన పప్పులో అయితే వేసేసుకోవాలి ఆ రసాన్ని మొత్తం. ఇంకా మా పెద్దోడిని అయితే నిద్రైతే లేపుతున్నాను. 7 అయిపోయింది టైం అయితే. ఇంకా వాడైతే 8 కల్లా వెళ్ళాలి అనమాట. ఇంకా బతిమలాడుకోవాలి లేవురా లేరా అని చెప్పేసి. లెగండి షించల్లు చిన్ని షాములు ఏం నిద్రపోయేది టైం చూసుకో. కౌశి వెళ్ళిపోతుందంట. లేనాని 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 చింతల్లి లేగు. బ్రౌరమ్మ మిస్ కాల్ చేసింది, ఫోన్ చేసింది మీ బ్రౌరమ్మ మిస్. ఇంకా పెద్దోడిని లేపి బుడ్డోడి దగ్గరికి అయితే వచ్చేసానమాట. వాడే లెగుస్తాడులే అని. ఇంకా నేను వచ్చి చూసేసరికి చిన్నోడు అయితే ఇలాగా బోర్లా పడుతున్నాడు. సరేలే అని చెప్పి నేను అసలు సౌండ్ చేయకుండా చూస్తున్నాను ఏం చేస్తాడా అని చెప్పి. బోర్లా పడి మళ్ళీ చూసుకొని మళ్ళీ నిద్రపోతున్నాడు అనమాట. సరే అని చెప్పి వెయిట్ చేశాను. ఒక 5 మినిట్స్ నిద్రపోతాడా లేదా అని చెక్ చేశాను. ఈ లోపు అయితే మా పెద్దోడు లెగిసి వచ్చేసాడు. వాళ్ళ టీచర్కి అయితే చెప్తాను అని చెప్పి ఈ లోపు లెగవనే లేచేసాడు అనమాట. చింతలి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్లు. గుడ్ మార్నింగ్ బంగారాళ్ళు. గుడ్ మార్నింగ్ బంగారాళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారాలు. గుడ్ మార్నింగ్ చింతాన్లు. ఇంకా చిన్నోడిని లెగవంగానే ఎత్తుకోమని గోల చేస్తాడు. వాడిని ఒక్కసారి అలా ఎత్తుకొని దించితే కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అనమాట. ఇంకా మా కర్రీయే అవ్వలేదు కానీ తిశాంత్ అయితే లేచేసాడు కూడా. ఇంకా ఒకరు పట్టుకోవాలి, ఒకళ్ళు అయితే చేసేయాలి. ఇంకా అమ్మ అయితే ఈ తిరగమాత అయితే కంప్లీట్గా ఉడికిపోయింది కదా అని చెప్పేసి ఇంకా పప్పు అయితే మెదిపేసి దాంట్లోకి చింతపండు రసం అయితే పోసేస్తున్నారు. ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. మనం సాంబార్ని ఎంత బాగా మరగనిస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. మనకి చింతపండు రసం త్వరగా రావాలి అని అంటే మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని చింతపండుని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని హీట్ చేసుకున్నాము అనుకోండి, అప్పుడు త్వరగా అనేది చింతపండు ఉడికిపోతుంది. దాంట్లో నుంచి రసం అయితే త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా తాలింపులోకి అయితే కనుక ఆ రసం అయితే పోసేసి ఇంకా ఆ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసేసుకున్నారు. ముందుగానే ఉప్పు పసుపు యాడ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ అయితే యాడ్ చేయాల్సింది కారం ఒకటే అనమాట. ఇంకా కారం అనేది మనకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీని తీసుకుంటామో దానికి తగ్గట్టు సరిపోయేటట్లు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అనమాట. ఇంకా ఇలా కలుపుకొని మనమైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా సాంబార్ అనేది మరిగిన తర్వాత స్మెల్ అనేది సూపర్గా వస్తుంది కదా, ఆ టైంలో మనమైతే దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మేమైతే చాలా వాటర్ అనేది యాడ్ చేసాం కదా, చాలా బాగా మరిగినాయి అనమాట. అందుకని చెప్పి ఆఫ్ చేస్తున్నాము. ఇంకా ఇడ్లీ అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా మా దివ్యాష్కి బ్రష్ అయితే చేంజ్ చేసేసాము, బాత్ కూడా చేంజ్ చేసాము. ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వాడికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాము. టిఫిన్ పెట్టేసిన తర్వాత వాడిని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేస్తాము.
ఫ్రైడే రోజైతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే యూనిఫామ్ ఉండదు కదా! యూనిఫామ్ ఉన్నప్పుడు ఏంటి అనంటే టై పెట్టాలి, బెల్ట్ పెట్టాలి, అన్నీ పెట్టాలనమాట. షూస్ వేయాలి. ఫ్రైడే అయితే చక్కగా యూనిఫామ్ ఉండదు కదా! సివిల్ డ్రెస్సే కాబట్టి జస్ట్ 2 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా పెద్దోడు వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాము అనమాట. ఇంకా బట్టలైతే వాష్ చేసేసి ఇంకా అమ్మ అయితే ఆరేస్తుంది. ఇంకా బుడ్డోడికి నేనైతే ఫీడింగ్ ఇచ్చేసేసేసి వాడికి వేయాల్సిన మందులన్నీ వేసేసాను. ఇంకా వాడికైతే బాత్ అయితే చేయించేశారు. వాడినైతే నిద్రపుచ్చేసేసాను. ఇలాగ ఉయ్యాల్లో వేసాము. ఉయ్యాల్లో వేయటం వల్ల ఎక్కువసేపు నిద్రపోతాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు లేచేలోపే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసేసి ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి నేనైతే జడైతే వేసేసుకుంటున్నాను. కాకపోతే ఉయ్యాల్లో వేసినప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అనమాట. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఉయ్యాల్లో వేసినప్పుడు పిల్లలకి చివరగా అయినా కట్టాలి, లేదు అని అంటే అక్కడ ఏదైనా పిన్నిస్ లాంటిదైనా పెట్టాలి అనమాట. కొంచెం పైకి పెట్టాలి వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడానికి కోసం, అంటే వాళ్ళు జారకుండా ఉంటారు అని చెప్పి. 7th మంత్ దాటింది అని అంటే కనుక ఖచ్చితంగా పిల్లలు జారిపోతారు ఉయ్యాల్లో నుంచి. అలాంటప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండాలి అనమాట. ఇంకా నేనైతే బాగా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. 3 డేస్ అయిపోయింది ఆయిల్ పెట్టుకోక. ఫెస్టివల్ కోసం అని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు. ఇంకా నా కేర్ వచ్చేసరికి ఏమీ లేదండి. పిల్లలతోనే సరిపోతుంది అనమాట. ఇంకా నా కోసం టైం కేటాయించాలి అని అనుకుంటున్నాను. టైం కుదురుద్దో లేదో చూడాలి. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. నేను తిన్నది కూడా అరిగిపోయింది. అప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా నేనైతే అన్నం పెట్టుకుందాము అని చెప్పి పెట్టుకున్నాను. అలా నోట్లో పెట్టుకున్నానో లేదో బుడ్డోడైతే లేచాడు. అంతేనండి, పిల్లలు తినేటప్పుడే లెగుస్తారు అనమాట. తినేవారు మన మీద ప్రేమ లేదా తిండి మీద ప్రేమ అని చెప్పేసి. ఇంకా నేను హ్యాండ్ వాష్ అయితే చేసుకొని బుడ్డోడిని అయితే తీసేసుకున్నాను. ఇంకా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా మమ్మీ నన్ను ఉయ్యాల్లో నుంచి తీసేసింది అని చెప్పి. ఇంకా నేను కాసేపటి తర్వాత అయితే తినేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.